బ్రదర్ దగ్గర ఉన్న కోళ్ళన్నిటిని కూడా చూపిస్తాను, చూడండి, పిలిపిస్తాను. కొంచెం ఫీడ్ వేసి పిలుస్తారా బ్రదర్? కొంచెం అంటే పిల్లలు మన వాళ్ళందరూ చూడడానికి అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. నేను మీ సతీష్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే మీకు చూపించడానికి మనం అయితే నర్సాపురం అయితే వచ్చామన్నమాట. ఆ నర్సాపురం ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం బ్రదర్ని అయితే కనుక్కొని మీకైతే తెలియజేస్తాను. మన దగ్గర నుంచి కూడా కొన్ని పిల్లల్ని అయితే ఇంతకుముందు పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అన్నగారి సిస్టర్ గారు కూడా ఉంటారు ఇక్కడ. ఆవిడకి కూడా బాగా కోళ్ళు అంటే ఇంట్రెస్ట్ మనలాగే. సో దాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద, మీరు చూస్తున్నారు కదా, వెనకాల ఉన్న మొత్తం ప్లేస్ అంతా కూడా వాళ్ళదే అనమాట. సో దాంట్లో అక్కడ 2 షెడ్లు అయితే వేసి, పిల్లలకి సెపరేట్ కానీ అలాగే పెద్ద కోళ్ళకేమో సెపరేట్గా ఒక 2 షెడ్లు అయితే వేసి మొత్తం దాన్ని అయితే నిర్మించారు. సో ఎలా నిర్మించారు ఏంటి, అసలు విషయం ఏంటి, అసలు ఈ కోళ్ళు అనేది కూడా సేల్కి అయితే ఇచ్చేస్తానని కూడా అంటున్నారండి. సో ఏ పరంగా ఇస్తారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్రదర్ని అయితే కలుద్దాం. కోళ్ళు అనేది బయటికి వెళ్ళిపోతాయి డోర్ అయిపోతే. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఇప్పుడు బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం లేదు, మామూలుగా మనం ఇచ్చిన పిల్లలు ఇవన్నీ ఎలా డెవలప్ చేశారు ఏంటి చూద్దామని వచ్చాం. అసలు ఇవి ఎన్ని రోజులు అవుతుంది అంటే, ఇలా స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది మన దగ్గర పిల్లలు తెచ్చి? మనం ఇంకా మీరు బయట తెచ్చారు కదా, ఇలా ఎన్ని నెలలు అవుతుంది అసలు? ఎంత ఖాళీ ఉంది స్థలము, ఏదైనా చేద్దాము, ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాము అనుకున్నప్పుడు అలాగ చూస్తుండగా యూట్యూబ్లో అది మీ యూట్యూబ్ ఛానల్ చూశాను. దాంట్లో ఈ కోళ్ళ గురించి వీటి గురించి చెప్తున్నారు కదా, ఎలాగుంటుందని మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ సంప్రదించాను. మాది పల్లెటూరు ఆ పక్కనే. సంప్రదించగా బాగుంది, ఈ కోళ్ళు నాటుకోళ్ళు బాగున్నాయి, ఈ గుడ్లు కూడా పెట్టుకుంటే అవి కూడా దానికి ఏదో ఒక ఉపాధి కింద ఉంటుంది అనే ఆలోచనతో సరే ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు మీ యూట్యూబ్ ఛానల్తో మీ అందరూ నెంబర్ చూసి మీకు కాల్ చేశాను అనమాట. మీరేం చెప్పారు, ప్లేసు అవన్నీ ఉండాలి, ప్లేస్ ఉంటేనే బాగుంటుంది, ఇది దానికి కన్వీనియంట్గా ఏదైనా షెడ్లు చిన్నగానే ఏర్పాటు చేసుకోవాలి. ఈ వాతావరణం బట్టి నర్సాపురంలో అవి అంటే వర్షాలు ఎక్కువ పడుతుంటాయి, నేల ఎప్పుడు తడారదో, ఈ క్లైమేట్కి డిసీజ్ ఎక్కువ వస్తూ ఉంటాయి, రోగాలని నేను చూస్తాను. అందులో ఒకసారి వచ్చి ఏదన్నా వర్షానికి వాటికి ఎక్కువ కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఈ ఒకసారి ఎంత పెంచి మనం ఎంత పెట్టుబడి పెట్టి మనం ఒకసారి చనిపోతే ఇప్పుడు మీరు చెప్పారు షెడ్ వాటికి వాతావరణం బట్టి జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటుంది అన్నప్పుడు, అప్పుడు నేను ముందు షెడ్లు వేసుకుందాం ప్లాన్ చేసుకున్నాం. ముందు తేవడం కన్నా ముందు ప్లాన్ చేసుకుని అప్పుడు తెచ్చుకోవచ్చు చిక్స్ ఈ పిల్లలు తెచ్చుకున్నప్పుడు అనుకుని ఇవన్నీ 2 షెడ్లు వేయించాను ముందే స్టార్టింగ్ వేయించి అప్పుడు మిమ్మల్ని సంపాదిస్తే మీరు ఆ కోళ్ళు అవి కొన్ని ఇచ్చారు, పిల్లలు ఇచ్చినవి చేసుకొని వాటితోనే మీరు ఇప్పటికి 8 నెలలు అయింది మీ దగ్గర తెచ్చి మధ్యలో ఏదన్నా దేనికైనా ఏదైనా మీకు ఫోన్ చేస్తే కాల్ చేస్తే దానికి ఏం చేయాలో ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అని చెప్పారు. ఇవాళ రోజున అవే ఒక 70-80 అయినాయి. అదే చూస్తున్నా, చాలా ఎక్కువ అయిపోయినాయి మొత్తం పిల్లలు. మనం చూసినప్పుడు ఫస్ట్ అవును, ఒక గుడ్డు పెట్టినా దాని వాల్యుబుల్గానే చూసాము, వాటిని పిల్ల చేయడానికే చూసాను తెప్పించి తినడానికి. అప్పుడు ఎక్కువ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు. గుడ్ ఎగ్ అన్నది బయటకు అమ్ముకోవచ్చు, లేకపోతే చాలా మంది అడిగారు వచ్చి నాటుగుడ్లు ఉన్నాయా కావాలని. డిమాండ్ ఉంది, ఇందులో ఏమైనా పుంజులు ఉంటాయి బయటకి ఇచ్చుకోవచ్చు ఎవరికన్నా అని. ఇంకా ముందు బ్రీడ్ డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో ఇలా చేసుకొచ్చాం. చాలా బాగా చేశారు, ప్లేస్ కూడా చాలా బాగుంది. అయితే ఈ షెడ్లోను దీంట్లో ఏమేమి కోళ్ళు ఉన్నాయి ఏంటనేది మీరు మన వాళ్ళందరికీ చూపిస్తారా? చూడండి. బాగానే చేశారు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూత పెట్టేసినాయి, తిరగబడుతున్నాయి అని ఇంకా దీన్ని సపరేట్ చేస్తాము. ఇంకా దగ్గరగా 12 దాకా ఉన్నాయి ఉరుగులే, 12 దాకా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఒకటి కూడా చూడండి. అంటే మనం చిన్న వాళ్ళు ఉంటారు కదా, మన చిన్న పందాలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుద్ది అనమాట. ఇవన్నీ కూడా ఒకటి ఒరుగులు, ప్రతి కూడా ఒరుగులే. కొన్ని పండగకు వచ్చి ఉన్నాయి, పండగ రాని కూడా ఉన్నాయి. వీటిల్లో ఇవన్నీ కూడా సెపరేట్గా చూడండి. మీరు 2 షెడ్లు వేయించాను అన్నారు కదా, ఇదొకటిని అలాగే పిల్లలకి ఒకటి వేయించాను అన్నారు. సో అది కూడా చూపిద్దాం మన వాళ్ళందరికీ. సో దీనికి సెపరేట్గా ఎంత అయిందో చెప్పండి, దానికి సెపరేట్గా ఎంత అయిందో తర్వాత చెప్తారు. దీనికి ఎంత అయింది అంటారు? మేము దీనికి దగ్గర సుమారుగా ఒక 30,000 అయింది. ఏంటంటే దాంతో మేము ఫస్ట్లో దీనికి మెస్ పెట్టాము. ఓన్లీ మెస్ ఒకటే చూడితే ఎలాగ ఉంటుంది, అది ఊగుతూ ఉంటుంది అని
ఇంకేం చేస్తాం, ఐరన్ పైపులు ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి ఫ్రేమ్లు కింద చేసి ఫ్రేమ్కి టచ్ చేసాం అనమాట. కొంచెం పెట్టేది స్టాండర్డ్గా ఉండాలి, రేపు పొద్దున్న మనకి ఎక్కడన్నా చేంజ్ చేసుకోవాలన్నా మనం ఆ ఫ్రేమ్లు తీసి వేరే దగ్గర మనం మార్చుకోవచ్చు. పైన రేగేద్దాం అనుకున్నాం కానీ చెట్లు ఉన్నా కొంచెం ఆకేస్తే కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం అని మేము ఆ వేసి ఇంకా ఈ స్తంభాలు వీటిని చిన్న చిన్న కదా దగ్గర 30,000 అయింది. కూలని ఎంత తక్కువలో అవుద్దా అంత అలాగే చేస్తాము. ఏంటంటే ఇది ఎక్కడైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ పైపులని వేరే షెడ్ మార్చుకోవాలంటే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళి వేరే షెడ్ని వేసుకోవచ్చు అని ఆ ఐడియాతో ఇంకెలా చేసాము. ఈ షెడ్ అయితే మాత్రం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది, చాలా నీట్గా చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ వరిలోని కూడా ఇచ్చేస్తానన్నారు కానీ సేల్ చేస్తానన్నారు కదా, ఈ విషయం కూడా మాట్లాడదాం, వాళ్ళందరికీ చెప్తాము. అంటే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే మీ కాంటాక్ట్ నెంబర్ ఇద్దాం, నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నేనే సేల్ చేసేస్తాను. సో ఎలాగే ఏంటి అనేది నేను తర్వాత అంటే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో అలాగే ఇప్పుడు పిల్లలది కూడా చూపిస్తారు ఒకసారి. తప్పకుండా ఆ చిన్న షెడ్ కూడా చూపిస్తాను. అంతకుముందు చూడండి మీరు, ఇప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి ఊరు చుట్లా కూడా మొత్తం ఫినిషింగ్ చేస్తారు అనమాట బ్రదరాల్లో. ఊరు చుట్ల మొత్తం ఇదైతే మొత్తం ఇంకా ప్రహరీ వచ్చేసింది. దీంట్లో నీడగుంటాకి చెట్లు, కోళ్ళు తిరగటానికి చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇది ఎక్కువ పెట్టలు, పుంజులు, పిల్లలు చాలా, నేనైతే అసలు ఊహించలేదు ఇంతలాగా ఇంతలా చేస్తారని. పెద్ద సంస్థానమే నిర్మించారు బ్రదర్ ఇక్కడ. ఇవి ఇక్కడ చూడండి మొత్తం అనమాట. ఇంకా మొత్తం ఇవన్నీ తిరగడానికి చల్లగా చాలా బాగున్నాయి. మీకు ఈ అన్నిటికన్నా ఒక పెట్టనైతే చూపిస్తాను. దానికి దగ్గరగా 6 years ఉంటుందంట. అప్పటి నుంచి కూడా పెట్ట వీళ్ళ దగ్గరే ఉంది, అంటే మన వాళ్ళ దగ్గరే ఉంది. దాని నుంచి అది పెట్టిన గుడ్లు మన దగ్గర నుంచి పిల్లలు తెచ్చి ఇవన్నీ కూడా సో ఇలాగా చేశారు. ఆ పెట్టనైతే చూపిస్తాను చూడండి. అదైతే పెట్ట టేకరా జాతికి సంబంధించింది అనమాట. ఆ పెట్ట కూడా చూపిస్తాను మీకు తర్వాత. ముందైతే మనం పిల్లల షెడ్ అయితే పిల్లల్ని అయితే చూద్దాం. ఇదేనమాట. దీనిపైన షెడ్, దాని మీద అయితే ఆకులు ఉన్నాయి కదా, ఇది షెడ్ అయితే అంటే రేక్ అయితే ఇస్తారన్నమాట. సో దీనికి ఎంత అయింది, సిమెంట్ రేకులు అయితే ఇస్తారు. సో దీనికి ఎంత అయింది ఏంటనేది, ఈ లోన ఫ్యాన్లు అవి చాలా బందోబస్తుగా చేశారనమాట. వీటికి ఎంత అయింది ఏంటనేది కూడా బ్రదర్ని అయితే కనుక్కుందాం మనం, అన్ని వివరాలు కూడా. సో అన్న చూడండి, ఇప్పుడైతే ఈ పిల్లల షెడ్ కూడా చాలా బాగా చేశారు. సో దీనికి ఎంతకు వచ్చాయండి ఏమైనా చెప్పగలరా? ఎక్స్పెన్సివ్ దీనికి వచ్చేటికి కొంచెం దాని మీద దీనికి కొంచెం ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ఇది పైన వచ్చేటికి రేకేసాం, ఈ యాంగ్లర్స్ తీసుకొచ్చాం. యాంగ్లర్స్ ఇది మొత్తం సేమ్ దానికే జాలి వచ్చినప్పుడు దీనికి కూడా ఫ్రేమ్ వచ్చి దానికే సెట్ చేసాము. దీనికి దానికి 70,000 దాకా అయింది. 60 దాకా అయింది. ఇంకా ఇది రేకు వల్ల దీనికి అంటే ఫ్యాన్లు పెట్టవలసి వచ్చింది. కొంచెం హీట్ వచ్చినప్పుడు కొంచెం బయటకు పోతుంది. అక్కడ కొబ్బరి చెట్ల మధ్యన ఉంది కదా, దానికి కొంచెం చల్లగా ఉంటుంది. దానికి చల్లగా ఉంది, కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం అని ఇలా చేస్తాను ఎండాకాలం అని. నెక్స్ట్ వచ్చేటికి అదే ఇలాంటిది ఇక్కడికన్నా అక్కడే బెటర్గా ఉందని ఇంకోటి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకోటి వేద్దాం అనుకుంటున్నాం. ఇటు పక్కన వచ్చేసరికి చెట్లు అక్కడే బాగుంది. వర్షాలు ఎక్కువ పడినప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంటుంది. ఆ టైంలో వీటిని ఇక్కడ వేసుకుంటే త్వరగా ఆరుతుంది, అక్కడ త్వరగా ఆరదు. నేల బట్టి అనమాట. ఈ పిల్లల్ని కూడా చూపిస్తాను రండి. చెట్టుకి ఎంత అయింది ఏంటనేది బ్రదర్ అయితే చెప్పారు కదా. పిల్లలు చూడండి. సో ఇవన్నీ కూడా అంటే ఇవి ఒక సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇది ఇంకో సైజు. ఇది చూడండి మీరు, దానికి సెపరేట్గా ఉంచారనమాట. ఇది ఇంకో సైజు. ఇవి వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా దిగినాయి, అంటే మొన్న దిగినాయి అనమాట. ఒక 4 రోజులు అవుద్దేమో, 4 రోజులు, 4 లేకపోతే 3 రోజులు అలా అవుతుందేమో. ఎంత ఉన్నాయని తెలియదు కానీ ఈ బ్యాచ్ అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే దిగినాయి అనమాట. ఇంకోటి చూపిస్తాను రండి మీకు. ఎంత అంటే కోళ్ళకి అంత కన్వీనియంట్గా ఉండేలా చేశారంటే చూపిస్తాను చూడండి. ఈ గంపలన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ గుడ్లు పెట్టడానికే, సెపరేట్గా గుడ్లు పెట్టడానికే వీటిని అయితే ఇలా గోడకైతే జారేశారు. ఇక్కడ చూడండి, అణుగు పెట్టిన కోళ్ళు ఉంటాయి కదా, పొదిగించి వీటిని సో ఇలాగా గంపలుగా అంటే న్యాచురల్ పరంగా అనకు పెడుతున్నారు అన్నమాట. సో ఇవి అయితే పొదిగించారు దీన్ని ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏం చేస్తున్నాయంటే ఈ గంపలు ఇలా వాల్స్ ఉంచుతున్నారు కదా, వాల్స్ ఉంచేటప్పటికి గుడ్లు డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి చూడండి, పెట్టలైతే గుడ్లు డైరెక్ట్ దీంట్లో పెట్టేసి డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాయి అనమాట. ప్రతి దాంట్లో కూడా అలాగా మన గుడ్డుకొచ్చి అన్నీ కూడా దీంట్లోకి వచ్చి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళు వాడిన మెడిసిన్, అంటే మనం కొన్ని పిల్లలకు సంబంధించిన యాంటీబయాటిక్ పౌడర్లు కానీ లేకపోతే మనం చెప్పిన కొన్ని మెడిసిన్స్ కూడా మన వాళ్ళు అయితే పాటిస్తూ ఉన్నారనమాట. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఈ పాముల అరుకులు కానీ లేకపోతే ఇవన్నీ చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు. ఎక్కడ
ఏమన్నా దెబ్బలు తగిలితే ఇది స్ప్రే అనమాట. ఇదేమో మీకు అందరికీ తెలిసినవి అయ్యి, ఏమో బ్రోటాను, ఇంకా ఇదేమో విమరాల్ బలానికి. సో ఇవన్నీ కూడా చాలా నీట్గా పాటిస్తున్నారు, చాలా నీట్గా చేస్తున్నారు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మన బ్రదర్ దగ్గర ఉన్న కోళ్ళన్నిటిని కూడా చూపిస్తాను, చూడండి, పిలిపిస్తాను. కొంచెం ఫీడ్ వేసి పిలుస్తారా బ్రదర్? కొంచెం అంటే పిల్లలు మన వాళ్ళందరూ చూడడానికి అనమాట. ఈ రొయ్యి పట్టు, కనమాయి, ఇంకా ఉంటుంది కదా తవుడు, ఇంకా వడ్లు, ఇవన్నీ కూడా కలిపి వేస్తున్నారు అనమాట. ఇవి చూడండి ఎంత మొత్తం. ఇంక ఇవన్నీ ఇంకా చాలా మట్టుకు కూడా లోన్ ఉండిపోయినాయి, మన షెడ్లో ఉండిపోయినాయి. షెడ్లో ఇంకా గుడ్లు అయితే పెడుతున్నాయి కదా, ఆ గుడ్లు పెట్టివి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. 8 పిల్లల్ని ఇచ్చామంతే ఫస్ట్లో. ఇంకా తర్వాత అందరి దగ్గర నుంచి తీసుకొచ్చి సో ఇలాగైతే ఇంతలాగా ఇట్లని డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను అడిగేది, ఇప్పుడు కోళ్ళు అది మనం పెట్టలు కానీ లేకపోతే ఒరుగులు ఉన్నాయి కదా, ఈ ఒరుగులు కానీ ఇవి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు బయటికి. సో అవి ఎలా ఇస్తారు లేకపోతే ఏంటి మన వాళ్ళకైతే చెప్పగలరా మీరు? నాకు ఇది కూడా ఈ బ్రీడ్ ఏంటో కూడా నాకు తెలీదు. ఓకే, ఏదైనా చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను ఇవన్నీ. ఒకవేళ ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీ ద్వారానే మీరు ఏదైనా చూసి మంచిగా ప్రైస్కే మీరు ఇప్పిస్తాను మాకు తెలుస్తుంది. అది కూడా మీరే చూసి మీరే మాట్లాడి ఎవరికైనా కావాలంటే సేల్ పెట్టండి. వాళ్ళు పెట్టలు కానీ పిల్లలు కానీ మన ఒరుగులు కానీ అన్ని ఇచ్చారు. ఓకే, వెళ్తామంటే మళ్ళీ పిల్లలు దిగుతున్నాయి. ఉంటాం. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే నాకు నచ్చింది పెట్ట ఉందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 6 years అవుతుందని చెప్పాను. సో దాన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. దానికైతే పాపం ఒక సైడ్ కన్ను కూడా లేదు, పోయింది. సో అలాగే గుడ్లు అయితే పెడుతుంది అనమాట. ఇది చూపిస్తాను చూడండి. అది ఇదిగో పెట్ట అయితే ఇదేనమాట, మీరు చూస్తున్నారు కదా. చూడడానికి చాలా ముచ్చటగా ఉందన్నమాట పెట్ట, చాలా ఏజ్డ్ కదా, అందుకని కొంచెం మీకు ఎలాగ అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది టేకరా జాతికి సంబంధించింది అనమాట. బొబ్బుల నుంచి అక్కడి నుంచి తెచ్చారు. అంటే వీళ్ళు నెగిటివ్ ప్లేస్ అంటే అక్కడ అనమాట. చూడండి, ఇది కప్పుకు సంబంధించింది అనమాట, కప్పు డ్యాగ్ అనమాట, కప్పు డ్యాగ్ పెట్ట. సో చాలా బాగుంది. సుమారు దగ్గరగా 4.5 దాకా ఉంటుంది బలం, చాలా బలంగా ఉంది. నేను కన్ను అన్నాను కదా, కన్ను ఇదిగోండి, కన్ను అయితే పోయిందనమాట కింద. ఇది పెట్ట అయితే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మీకు ఎలా అనిపించింది ఏంటంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో బలం కూడా చాలా బలంగా ఉంది కోడిపిల్ల, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది అప్పటి నుంచి కూడా దీన్ని బయటికి ఇవ్వలేదు, అలాగని దాన్ని ఇంకా అలాగే ఉంచేసారనమాట ఇంటి దగ్గర. సో ఇలా అలా తిరుగుతుంది, ఇవి అన్నిటికి కద్దమ్మలా తిరుగుతుంది అనమాట. సో చూసారు కదండి, మన బ్రదర్ అయితే మాత్రం పందాలు కానీ అలా ఇలా ఎక్కడికి వెళ్ళేవారు అయితే కాదు, ఓన్లీ ఏదో ఇంట్రెస్ట్ మీద పెంచారు. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం నేను వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, నా నెంబర్ పర్సనల్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ ఉరుగులు అనేది ఎలా ఇస్తారో ఏంటనేది నేను బ్రదర్ని అయితే పర్సనల్గా కనుక్కుంటాను. ఆయనకైతే తెలియదు అంటున్నారు, కానీ మరీ వాళ్ళ ఒపీనియన్ లేకుండా మనం ఏమీ చేయలేం కదా. నేను కనుక్కొని ఎంతకి ఇస్తారు, ఎలా ఇస్తారు ఏంటనేది మీకైతే చెప్తాను. ఒరుగులు అయితే చాలా బాగున్నాయండి, నాకు అయితే నచ్చినాయి. ఒరుగులు మొత్తం ఒక 12 ఎన్నో ఉన్నాయి ఒరుగులు. అవి కాకుండా బయట కూడా తిరుగుతున్నాయి ఒరుగులు, పెట్టలు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని కూడా ఎంతకి ఇస్తారు, ఎలా ఇస్తారు ఏంటి నేను కనుక్కొని మీకు అయితే చెప్తాను పర్సనల్గా. మీరైతే నాకైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.